Praise Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. మార్నింగ్ వర్క్స్ అని ఫినిష్ చేసుకొని జెస్సీకి ఆ వీక్లో ఆల్ఫాబెట్ డే అవుతుందన్నమాట. సో తనకి లెటర్ కే ఇచ్చారు. సో అది కట్ చేసి మెడలో వేసుకునేలాగా ఉండాలన్నమాట. సో ఆ కట్అవుట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాక్యం వింటూ చేస్తున్నాను. మార్నింగ్ నేను వినలేదు, సో వినలేనివన్నీ వర్క్ చేసుకుంటూ వింటున్నాను అనమాట. అండ్ అలాగే మా హస్బెండ్ ఆఫీస్ రూమ్ కూడా ఒకసారి డస్టింగ్ క్లీన్ చేద్దాము అనేసి వచ్చేసాను. ఇక్కడ నేను ఆ డెస్క్ పక్కన ఈ చిన్న పీస్ లిల్లీ అయితే పెడతాను అనమాట. పీస్ లిల్లీకి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ చలి ఇది తట్టుకోలేకపోతుంది. లైక్ నేను ఒక రోజు ఫుల్ వాటరింగ్ చేసి బయటే ఉంచేసాను అనమాట. సో మార్నింగ్ లేచి చూసేసరికి లీవ్స్ అన్నీ ఇలా వడిలిపోయి ఉన్నాయన్నమాట. సో అది ఎక్కువ చలి కండిషన్కి ఇది ఎక్కువగా లీవ్స్ ఏమంటారు ఈ ప్లాంట్ తట్టుకుంటలేదు. సో లోపల తెచ్చి పెట్టాక చూడండి ఇలా హెల్తీగా ఉందన్నమాట. సో హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్కి ఇది మంచిగా ఉంటుంది. వన్స్ ఒకసారి ఒక మొక్క తెచ్చుకుని పెట్టుకున్న తర్వాత దీని గురించి మనం ఎక్కడో చదువుకోవాలి, ఎవరైనా అడగాలని ఏమి లేదండి. తెచ్చిన మొక్కకి ఒకసారి వాటరింగ్ అనేది ఎక్కువ ఇచ్చేసినా, తక్కువ ఇచ్చినా, లేదా ఎండలో పెట్టకపోయినా, ఇలాంటివన్నీ మనం చేయకపోయినప్పుడు ఆ ప్లాంట్ అనేది మనకి బయటికి అవి కొన్ని సైన్స్ అనేవి మనకు చూపిస్తూ ఉంటుంది. సో మొక్కే మనకు నేర్పిస్తుంది ఈ మొక్కకి ఓకే ఇంతే వాటరింగ్ ఇవ్వాలి, ఈ మొక్కకి ఇలా సన్లైట్ అనేది ఎక్కువ కావాలి అని మనకి ఆ మొక్కే మనకు చెప్తుంది అనమాట. సో నేను గార్డెనింగ్ అలాగే నేర్చుకున్నాను. ఏదో పెద్ద ఏదైనా చదువుకోవాలి అని ఏం చేయలేదండి. జస్ట్ నేను తెచ్చి పెట్టుకున్న మొక్కకి అసలు ఆ మొక్క గురించి ఏంటని తెలుసుకుని తర్వాత దాని లైట్ కండిషన్స్ కానివ్వండి, వాటరింగ్ కండిషన్ కానివ్వండి, మనకి మొక్కే మనకు చెప్తుంది అనమాట వన్స్ మనం తెచ్చిపెట్టుకున్నాక. నాకైతే ఇంటి నిండా అసలు మొక్కలతో నింపేయాలని చాలా చాలా డ్రీమ్ అనమాట. అసలు మొక్కలు పెంచుకోవాలి, మనం వెజిటేబుల్స్ పెంచుకోవాలి అనేది కూడా ఉంది. దానికి మట్టి ఎక్కువ పడుతుంది అండ్ ఈ బాల్కనీలో అస్సలు సరిపోదు, సన్లైట్ అనేది ఎక్కువ కావాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మీరు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో మీకు హాఫ్ ఆఫ్ ది 2 minutes వీడియో మొత్తం కూడా నా మొక్కల గురించే ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను వాటి మీద, వాటరింగ్ చేసుకొని మల్చింగ్ చేసుకొని. రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి మనము మొక్కలకి కొంచెం కేర్ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలకి అందిస్తూ ఉండాలి. అండ్ అలాగే మల్చింగ్ చేసుకుంటూ ఉండాలి. గ్రీన్ నెట్స్ అవి పెట్టుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువ ఎండ మీకు కొడుతుంది, ప్లాంట్స్ మీద ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అన్నప్పుడు గ్రీన్ మ్యాట్స్ అనేటివి మనము యూస్ చేసుకోవాలి. లిక్విడ్ ఫర్టిలైజర్స్ నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు నా వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటాయి కదా, అండ్ అందులో నేను ఆరెంజ్ పీల్స్ తొక్కలతో సహా అన్నీ, సో ఆనియన్ తొక్కలు ఇవన్నీ వేసి ఆ రోజు నేను రేపు ఇడ్లీ బ్యాటర్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అవి నానబెట్టి ఉంచాను. సో ఆ నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళతో నేను ఇవి 2 days ఫర్మెంట్ చేసి వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తానన్నమాట. 2 days తర్వాత 3 days తర్వాత మనం ఇలాగా మొక్కలకి మనము పోషణం అందిస్తూ ఉంటే మొక్కలు అనేవి హెల్తీగా గ్రో అవుతాయి. ఇంకా పెద్ద పెద్ద కమర్షియల్ లిక్విడ్స్ అవన్నీ మనం ఏమి కొనవసరం లేదు. నేనైతే ప్రతిసారి నా కిచెన్ వేస్ట్ని ఇలాగే యూస్ చేస్తానన్నమాట. ప్రతిరోజు కాదు, ఎందుకంటే ఎక్కువ ఇచ్చినా కూడా ప్లాంట్ అనేది అస్సలు తట్టుకోలేదు. అంటే ఎక్కువ మరి ఇది దీంట్లో ఎక్కువ ఫర్మెంట్ అయిన వాటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి సో కొంచెం డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫెర్మెంట్ చేసింది 3 days తర్వాత నేను మొక్కలకి అనేది ఇస్తాను. ఆ 3 days తర్వాత కూడా మనం ఒక 1 week or 2 weeks గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ ఇవ్వచ్చు. మన మొక్క కండిషన్ బట్టి ఇవ్వాలన్నమాట. తర్వాత వర్మి కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి. సో కొంచెం మన ప్లాంట్స్కి ఇలాంటి కేర్ తీసుకుంటే ప్లాంట్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతాయి. సో ఈరోజు వ్లాగ్ నేను ఆఫ్టర్నూన్ నుంచి లైక్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదా. సో ఇప్పుడైతే ఈవినింగ్ అంతా మొక్కల దగ్గరే సరిపోయింది నాకు, ఒక 7 వరకు. తర్వాత అన్ని క్లీన్ చేసుకుని వచ్చేసి ఇంక వంట దగ్గరికి వచ్చేసాను. సో అన్నీ ర్యాండమ్గా
వంట చేసుకుంటూ చిన్న చిన్న వర్క్స్ కూడా మల్టీ టాస్క్ కూడా చేస్తూ వచ్చాను. సో ఈరోజు నేను వంట రొయ్యలు తర్వాత బంగాళదుంప వేసి చేస్తున్నాను. కొంచెం దగ్గరికి బాగుంటుంది. నేను ఇది మొన్న అత్తం చేస్తే బంగాళదుంపలో కూడా రొయ్యలు వేసుకుంటారా అని అనిపించింది. లైక్ నేను అసలు మామూలుగా అయితే వంకాయ బంగాళదుంప లేకపోతే ఇంకేదైనా వేరే కూరల్లో బీరకాయలు ఇలాంటి వాటిలో వేస్తాను, బెండకాయ పులుసులో. బంగాళదుంపలు ఎప్పుడు వేయలేదు, మొన్న వేస్తే నాకు నచ్చింది. సో అందుకని నేను మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను అనమాట. మొన్న అమ్మ గోరుమిటీలు చేసింది, జెస్సీకి చాలా ఇష్టం అనమాట. సో అవన్నీ కవర్లో నుంచి తీసి ఇంకా డబ్బాలో వేసాను. సో ఇవన్నీ కొంచెం మెస్ అయిపోయిందని మళ్ళీ కొంచెం ఆ సెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. గ్రాటిట్యూడ్, హానర్, రెస్పెక్ట్ ఇవన్నీ వర్డ్స్ మన లైఫ్లో ఉండాలనుకుంటాము. అవి కావాలి కూడా ప్రతి మనిషికి కూడా. రెస్పెక్ట్ అనేది ప్రతి మనిషికి అవసరము. మనం మన ఇంట్లో నుంచి రెస్పెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి. అది మన ఇంట్లో ఉండాలి ఆ రెస్పెక్ట్ అనేది. తర్వాతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ రెస్పెక్ట్ని మనం పొందుకుంటాం కదండి. ఎంతమంది అగ్రీ చేస్తారు? ఒక మనిషి జాబ్ చేసినా చేయకపోయినా, ఒకవేళ మనిషి చిన్నవాడైనా పెద్దవాడైనా, జీవించే విధానాన్ని బట్టి మనము రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. వాళ్ళకున్న డబ్బులకి లేకపోతే కాసులకి లైక్ ఉన్న బంగారానికి చూసి మనము రెస్పెక్ట్ అనేది ఇవ్వద్దు. మన జీవన శైలి మన లివింగ్ లైఫ్ని చూసి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అంతేకాని వాళ్ళ దగ్గర మంచి డబ్బులు ఉన్న వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది అది ఎప్పటికీ రెస్పెక్ట్ అనేది కాదు. రేపు పొద్దున్న ఆ డబ్బు ఉంటుంది పోతుంది. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత గ్రాటిట్యూడ్, మనము ప్రజెంట్ ఉన్న లైఫ్కి చాలా గ్రాటిట్యూడ్గా చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి ప్రతి దానికి కూడా. ఇన్ కేస్ మనం చేస్తున్న జాబ్ చిన్నదైనా పెద్దదైనా సరే, ఇచ్చిన జాబ్కి దేవునికి ఎంతగానో మనము తప్పకుండా మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటాము. అండ్ అలాగే ఆ చేస్తున్న జాబ్ని చాలా ఇష్టంగా చేయండి, చాలా గ్రేట్ఫుల్గా ఉండి. అదే మనకు తిండి పెడుతుంది. రోజున అన్నం తింటున్నానంటే ఈ జాబ్ గురించే కదా అని మనకు గ్రాటిట్యూడ్ అనేది తప్పకుండా ఉండాలండి ప్రతి మనిషికి. ఆర్ ఇన్ కేస్ మనం ఒక హౌస్ వైఫ్ ఉన్నా కూడా మనము మన భర్త చేసిన ఉద్యోగాన్ని బట్టి మనం గ్రేట్ఫుల్గా ఉండాలి. గ్రాటిట్యూడ్గా మనము ఉండాలి. ఆయన చేసిన ఉద్యోగాన్ని బట్టే కదా మనము ఇప్పుడు ఇలా ఉన్నాము అని. లైక్ హాస్పిటల్కి వెళ్ళటానికి ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ ఎలా వస్తున్నాయి. సో అవన్నీ మనము కొంచెం గ్రాటిట్యూడ్గా మనము జీవించాలి. అప్పుడే మనం ప్రతి విషయంలో మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంలో కూడా మనం దేవుని వెతుకుతాము. అది మనకు దేవుడిచ్చిన హృదయం అండి. లైక్ అంటే అటువంటి గ్రాటిట్యూడ్ హృదయము మనకి దేవుడిచ్చాడు. సో రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్ ఇవి తప్పకుండా మన లైఫ్లో ఉండాలి. దేవునికి మరీ ముఖ్యంగా దేవునికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం విచ్చలవిడిగా తిరిగితే దాని రిజల్ట్స్ మనం తప్పకుండా చూస్తాము. అండ్ మనకు దేవుడు ఇచ్చేసిన తర్వాత మనం ఆయనను వదిలిపెట్టకూడదు. ప్రతిసారి మనం దాన్ని గ్రాటిట్యూడ్గా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి. దేవుడు అంత గొప్ప అపాయం నుంచి మనల్ని కాపాడాడని, దేవుడు మనకి ఇంత అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడే కదా మనల్ని స్వస్థత పరిచింది. సో దానికి తప్పకుండా మనం ఆయనకి ప్రేస్ చేయాలి, గ్రేట్ఫుల్గా ఉండాలి. సో ఈ విషయాలు మనం నేర్చుకుంటూ మన రాబోయే తరాలు కూడా నేర్పించాలి. సో నేను పెళ్ళైన తర్వాత నేర్చుకున్న ఈ కొన్ని వర్డ్స్ అన్నమాట. ప్రతి చిన్న దాంట్లో మనం గ్రేట్ఫుల్గా తప్పకుండా ఉండాలి. యేసయ్యకి ఏంటి, మనం ఇప్పుడు ఉంటున్న మన చుట్టుపక్కల కానివ్వండి ప్రతి విషయంలో మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. సో ఇది నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఈరోజు నేను మీకు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తాను. మినపప్పు, బియ్యము 2 నానబెట్టుకున్నాం కదా. సో నేను అందులో మిక్సీ చేస్తున్నప్పుడు కొంచెం రాగిపిండి, తర్వాత కొర్రలు ఇవన్నీ మిక్సీ చేసి మిక్స్డ్
మిల్లెట్ పౌడర్ అనమాట. మీ దగ్గర ఉట్టి రాగి పిండి ఉన్నా పర్వాలేదు, ఉట్టి రాగి పిండి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని హోల్ నైట్ అంతా ఫర్మెంట్ చేసి మార్నింగ్ దోశలు వేసుకోండి. చాలా చాలా బాగా వస్తుందండి. హెల్తీ ప్రోటీన్ దోశ అనమాట. సో నేనైతే అలా మిక్సీ చేసుకొని నైట్ ఫర్మెంట్కి పెట్టేశాను అనమాట. సో రేపు నాకు హడావిడి అయిపోతుంది అనేసి ఈరోజే కొబ్బరి అనేది ఒలిచిపెట్టుకుందాం అనుకున్నాను. సో రావట్లేదు అనమాట. సో రేపు కొబ్బరి చట్నీ చేయడానికి అనేసి సో ఇది నేను రావట్లేదని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో మార్నింగ్ లేచి తీయగానే ఈజీగా వచ్చేసింది అనమాట. సో మీరు కూడా కొబ్బరిని ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది. తర్వాత ఇంకా పిల్లలకి అన్నం తినిపించేసి కొంచెం కిచెన్లో వర్క్ కూడా ఫినిష్ చేసుకొని ప్రేయర్లో అయితే ప్రేయర్లో కూర్చుంటాము. కానీ ఏదో ఒక టాయ్ని తెచ్చుకొని కూర్చుంటారనమాట. ఇంకా దానికోసం కాసేపు గొడవ పడుతూ ఉంటారు. చేయకండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు. సో అలా నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు అలాగా కొంతసేపు అల్లరి చేస్తూ ఉంటారనమాట. తర్వాత ప్రేయర్ చేయండి అంటే కొంచెంసేపు కామ్గా ఉంటారు, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తారు నేను ప్రేయర్ చేసినప్పుడు. సో కొంచెం సేపు అయితే అల్లరిగానే ఉంటుంది అనమాట ప్రేయర్, మా ఫ్యామిలీ ప్రేయర్ అయితే. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో మార్నింగ్ అయితే నేను బాల్కనీ చూపిస్తాను. అప్పుడు వంకాయ ముక్క వేసాను అన్నాను కదా. సో వంకాయ వచ్చింది. సో వచ్చిన టైంకే ఆ 1 week మేము ఊరికి వెళ్ళాము. సో అలాగవుతుంది. ఎన్ని మొక్కలు పెట్టుకుంటానో మళ్ళీ ఊరికి వెళ్తాము, మళ్ళీ అవి వాడిపోతాయి. అంటే నీళ్ళు పోసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో ఈ పైకి ఎక్కి ఎవరు పోస్తారు చెప్పండి. సో అలాగా మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి. మళ్ళీ నేను మొక్కలు పెడతాను, మళ్ళీ ఇంకోండి ఇప్పుడైతే బాగా ఫుల్గా పెట్టేశాను. మళ్ళీ సమ్మర్కి మళ్ళీ ఊరికి వెళ్తామా, మళ్ళీ సమ్మర్కి అసలు ఒక్క మొక్క కూడా కనిపించదు అనమాట. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా జెస్సీ స్కూల్కి వెళ్ళాలి కదా. సో తనకి లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడైతే గుంత పొంగనాలు వేస్తున్నాను. సో అందులో కలిపేసుకోకుండా ఇంకో దాంట్లో తీసుకుంటున్నాను. తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర 2 వేసి కొంచెం వాటర్ వేసాను, కొంచెం గట్టిగా ఉందని. సో జాడుగా ఉంటే బాగుంటుంది కదా. తర్వాత ఇంకా కొంత పొంగనాలు. ఈ ప్యాన్ అయితే నేను నైట్ సీజనింగ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ నాకు హడావిడి అయిపోతుంది. నేను ప్రతిసారి ఎప్పుడు వేసినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. సో నైటే నేను దీన్ని సీజనింగ్ చేసి పెట్టేశాను. సీజనింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం కడిగి వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా తుడిచేసుకుని కొంచెం ఆయిల్ రాసి కొంచెం సేపు నేను హీట్ చేసి ఇంకా ఆపేసాను అనమాట. సో నేను అలా సీజనింగ్ చేసి పెట్టుకుంటాను. సో మార్నింగ్ లేచి సన్న మంట మీద కొంచెం దాన్ని కూడా మళ్ళీ హీట్ చేస్తే ఇంకా పొంగనాలు వేసేసుకున్నాను. చాలా ఈజీగా వచ్చేసాయి అనమాట. సో ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ పక్కన ఇంకో పొయ్యి మీద తనకి అన్నం కుక్ చేస్తూ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. మీన్వైల్ అలాగే తనకి స్నానం చేయించి రెడీ చేసేసి ఇంకా తనని స్కూల్ పంపించేసిన తర్వాత మేము ఇంకా పొంగనాలు వేసుకుంటున్నాము. ఇందులో నేను ఉల్లిపాయలు వేసి చేస్తున్నాను అనమాట. కానీ ఇప్పుడు చేసిన ఈ దోశ బ్యాటర్ ఏదైతుందో చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి రాగి పిండి వేసి చూడండి. మంచి టేస్ట్ని ఇస్తే హెల్త్ కూడా చాలా మంచిది కదా. ఇంకా కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. సో కొంచెం పల్లీలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, తర్వాత మిక్సీ చేసేటప్పుడు ఒక వెల్లుల్లి రెప్ప, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టేసాను అనమాట. సో చాలా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ కూడా. అండ్ మాకు పొంగనాలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేసి. మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు, ఇందులో క్యారెట్లు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు. నేను అంత పెద్ద హెవీ చేయట్లేదు అనమాట బ్రేక్ఫాస్ట్ని. సో సింపుల్గా ఇలాగ ఆనియన్స్ వేసి కానిచ్చేస్తున్నాను అనమాట. సో నేను కూడా
చాలా గ్రేట్ఫుల్గా ఉంటానండి నాకు ఇంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారని. అండ్ నాకు చాలా తక్కువ కమెంట్స్, అందులో ఒకటో ఇద్దరో అంతే తప్పించి ఎక్కువ ఎవరు పెట్టరండి. సో పెట్టేది రెగ్యులర్గా ఒకటే కమెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఇంత మంచి అంటే ఈ సొసైటీలో ఈ రోజుల్లో అసలు ఇంత మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి. అంటే అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి. అండ్ థ్యాంక్ యూ టు ద లార్డ్ ఆల్సో. సో ఇది ఇవాల్టి వీడియో అండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్. ఆమేన్.